హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన థర్డ్ డేకి మేము వెళ్ళాము. అందుకే రష్ మరీ ఎక్కువగా అనిపించట్లేదు. ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ మాత్రమే. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఓపెన్ ఉంటుంది. అన్ని స్టాల్స్తో పాటు ఈసారి నిలోఫర్ కెఫే కూడా ఓపెన్ చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో మెన్‌కి పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. బట్ విమెన్‌కి మాత్రం కుర్తీస్, పైజామాస్ అండ్ శారీస్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక కిడ్స్‌కైతే స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. కంప్లీట్‌గా గేమ్ జోన్స్ ఉంటాయి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడున్న ప్రతి స్టాల్స్‌లో 999కి 4 కుర్తీస్, 1000కి 3 కుర్తీస్ అలా చెప్తున్నారు. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్, మనం వెళ్ళి బార్గెనింగ్ చేసే స్కోప్ లేదక్కడ. ఈ షార్ట్ కుర్తీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బట్ ప్రైస్ 350 చెప్పారు. అస్సలకే తగ్గించారంట. మేమైతే ఈసారి రైడ్స్ అస్సలు ఎక్కలేదు. అయినా కూడా 1200 ప్లస్ బొక్క పెట్టుకున్నాము. ఎలానో ముందు ముందు వీడియోలో తెలుస్తుంది మీకే. ఇదిగోండి ఇక్కడ డాల్స్ కనిపిస్తున్నాయా, ఇవి ఎలాగైనా విన్ అవ్వాలి అని అనుకున్నాము. ఓకే, పైసలు పోగొట్టుకోవడానికి మేము వెళ్ళిన ఫస్ట్ గేమ్ ఇది. 1 బాల్ అయితే 150, 3 బాల్స్ అయితే 300. మనం ఒక్క బాల్తోని ఆ 3 వెనకాల కనిపిస్తున్న 3 ఉన్నాయి కదా క్యూబ్స్, ఆ 3 క్యూబ్స్ పడగొట్టేయాలి. ఇప్పుడు ఒక బాల్ వేసి ఒకటి పడగొట్టి ఇంకో బాల్తోని ఒక్కొక్కటి పడగొడతామంటే కుదరదు. ఒక్క బాల్తోని కంప్లీట్గా 3 పడగొట్టేయాలి. ఫస్ట్ స్టాల్లో 300 బొక్క పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టాల్కి వచ్చాము. ఇక్కడ 2 బాల్స్ 150 రూపీస్, 2 కూడా లోపల పడాలి. ఇంకా తెలిసిందే కదా, అది కూడా గోవిందా. నెక్స్ట్ బాస్కెట్ బాల్, నాకు ఎంతగానో వచ్చు అన్నట్టు 300 రూపీస్ కట్టి 5 బాల్స్ తీసుకున్నాను. ఒక్కటి పడ్డా మనకు బొమ్మ వస్తుంది పెద్దది అని చెప్పి. ఆ రోజు లక్ బాగుండకనో ఏమో కానీ బాస్కెట్లోకి వెళ్ళి మరి బయటికి వచ్చాయి భయ్యా బాల్స్ అయితే. 5 బాల్స్కి 5 బాల్స్ పడలేదు అన్నప్పుడు మూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. లేదు, మేము అలా వెళ్ళము. ఇంకా 100 కట్టి ఇంకో బాల్ బొక్క పెట్టుకున్నాము. అదంతా అయిపోయాక ఇంకేముంది, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ. ఇంకా ఈసారి బార్గెనింగ్కి పెద్ద స్కోప్ అయితే అస్సలు కనిపించలేదు. అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు. మీరు ఎప్పుడైనా స్మోక్ క్యాండీ ట్రై చేశారా? కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి, క్యూట్గా. బార్గెనింగ్ చేయడం వస్తే మాత్రం దీంట్లో చేయండి, క్రేజీ కార్పెట్స్ దొరుకుతాయి. తిరిగి బోర్ కొడుతుంది అని ఒక టాయ్ స్టాల్లోనైతే ఆగాము. చూడండి ఎంత క్యూట్ బొమ్మలు ఉన్నాయో ఇక్కడ. స్టోర్లోనైతే ఏం తీసుకున్నా కూడా 100 రూపీస్కే వస్తుంది. చూసి రిటర్న్
అవుతుంటే ఒక స్టోర్‌లో మనం చిన్నప్పుడు తినేవన్నీ కనిపించాయి. ఈ గటాగట్ ఫటాఫట్ మీరు తినేవాళ్ళా? నాకైతే ఫేవరెట్ ఉంటుండే. కొనుక్కుందామని ప్రైస్ అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. పావు 300 ఆర్ 400 అలా చెప్పారు. ఈ స్టాల్ నంబర్ గుర్తులేదు గానీ, ఈ స్టాల్‌లో మాత్రం అన్నీ ప్రతీది కుర్తీ, టాప్ అన్నీ 150 రూపీస్‌కుండే. మసాలా పాపడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. చేద్దామని చెప్పి అడిగితే 100 రూపీస్ అన్నారు. సర్లే అయినా కూడా తీసుకున్నాము. టేస్ట్ కూడా బాలేదు. ఫుడ్ ప్రైస్ మాత్రం ఈ ఎగ్జిబిషన్‌లో చాలా ఎక్కువుంటుంది. ఇవన్నీ స్టాల్స్ తిరిగిన తర్వాత నాకు సనా కలెక్షన్స్‌లో ఒక ఫ్రాక్ నచ్చింది. ఇదే అది. ఇంకిది తీసేసుకున్నాను. 600 రూపీస్ పడింది. ఎలాగో మనం ఆడితే బొమ్మ రాలేదు కాబట్టి వేరే వాళ్ళకి అడిగి ఫోటో తీసుకున్నాను. అంతే ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.